అక్రమ అరెస్టులు, దళిత లీడర్లపై అక్రమ అరెస్టులు, దళితులపై అక్రమ అరెస్టులు, దళితులపై అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే. ఏదైతే ఏలూరు సభలో దళిత క్రైస్తవ సభను ఏర్పాటు చేసిన సందర్భంలో ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలపైన, అదేవిధంగా దళితులపై జరుగుతున్న దాడుల్ని, ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలపైన జడా శ్రవణ్ కుమార్ గారు కొంతమంది ఆ ఏలూరు సభకు సంబంధించి ఆ యొక్క సభను ఉద్దేశించి కొన్ని అంశాలు మాట్లాడితే, అనవసరంగా అక్రమ కేసులు కట్టడమే కాకుండా మీరు ఏ విధమైన మాటలు మాట్లాడడానికి వీలు లేదని చెప్పేసి అక్రమ నిర్బంధాలు నిర్బంధిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. దళిత క్రైస్తవులైనా సరే, క్రైస్తవులైనా సరే, ఎస్సీ ఎస్టీలైనా సరే, ఎవరైనా సరే స్వతంత్రం ఉంది, హక్కులు ఉన్నాయి. హక్కుల ద్వారా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడే కానీ దాన్ని వైలెన్స్ చేసి మాట్లాడే సందర్భం లేదు. అయితే ఈ రోజు భ్రాంతులకు చేసే విధంగా దళిత గిరిజనుల్ని, నాయకుల్ని, ఎవరైతే ముందుకొస్తే మాట్లాడుతున్న వ్యక్తుల్ని భ్రాంతులు చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వానైనా ఈ విధమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఏ ప్రభుత్వానికైనా కేవలం 5 సంవత్సరాలే పరిపాలన విధానం ఉంటుంది. వచ్చే రోజుల్లో తర్వాత అయినా సరే మా ఓటు మీకు అవసరం లేదా? ఇదే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ దళిత ఓటు మీకు అవసరం లేదంటే మాకు అవసరం లేదని మాట్లాడే సందర్భం. దాదాపు ఈ రాష్ట్రంలో 1 కోటి పైచీలకు దళితుల ఓట్లు మా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మీరు ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు? అదేవిధంగా జడా శ్రవణ్ కుమార్ గారిని ఫస్ట్ మొట్టమొదటిగా రఘురామకృష్ణరాజు గారు లిల్లీ బూట్ అని మాట్లాడితే తను మాట్లాడి తప్పేంది? నువ్వు ఏం మాట్లాడితే అదే భాషలో వీళ్ళు మాట్లాడినారు, దాంట్లో తప్పేంది? నువ్వు కరెక్ట్ మాట్లాడితే వీళ్ళు కూడా అదే విధంగా మాట్లాడతారు. నువ్వు అడ్డదిడ్డగా మాట్లాడితే మా వాళ్ళు మాట్లాడేకి ఏమన్నా వెనుకడి వేసే పరిస్థితి ఉందా? ఏది ఏమైనా సరే రఘురామకృష్ణరాజు గారు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేయాలి. దళిత గిరిజనుల హక్కుల్ని కాలరాస్తే, హక్కుల్ని అణిచివేయాలని చూస్తే, నిర్బంధాలు చేస్తే, అక్రమ కేసులు కడితే భయపడే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఈ రోజు ఆ మానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందర మేము కళ్ళ గద్దరు కట్టుకొని దళిత గిరిజన ప్రజా సంఘాలుగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఏవైతే అక్రమ కేసులు పెట్టారో జడా శ్రవణ్ కుమార్ గారి పైన ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కూడా వెనుకడి వేయని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ జై భీమ్, జై హింద్.